మస్తు ఒకటి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లానే సపోర్ట్ చేస్తుండండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం హేమాద్రి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఓకే ఫ్రెండ్స్, అక్కడికైతే వెళ్దాం. వెళ్ళినాక ఇప్పుడైతే మేమైతే రాంపల్లి నుంచి అయితే బయలుదేరాం. ఇది కీసర ఓఆర్ఆర్, లెఫ్ట్ పోతే కీసర ఓఆర్ఆర్ వస్తుంది. ఇది భోగారం రూట్, కరీంగూడ భోగారం రూట్. ఇది వచ్చేసి రాంపల్లి నుంచి కరీంగూడ నుంచి భోగారంకి అయితే వెళ్తున్నాం. భోగారం రాంపల్లి దాయర వస్తుంది. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే కీసర ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8 నుంచి ఇట్లా రావాలి. ఈ లెఫ్ట్ నుంచి ఇప్పుడు స్ట్రైట్ ఒకటే రూటు. సిటీకి చాలా దూరంలో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చాలా పీస్ఫుల్ టెంపుల్. ఎంకిలేని గుట్ట గిట అంటారు. ఈ టెంపుల్ వచ్చేసి చాలా బాగుంటది. ఎవరైనా ఈ టెంపుల్ కి కీసరగుట్టకి వచ్చినా కానీ చీరియాల టెంపుల్, లక్ష్మీనరసింహ టెంపుల్ దగ్గరలో అయితే ఉంటది. మనకి కీసరగుట్టకి అయితే చాలా దగ్గరలో ఉంటాయి. కీసరగుట్ట నుంచి ఇక్కడికి ఒక 10 కిలోమీటర్స్ ఉంటది. భోగారంకి వస్తే కీసర సర్కిల్ కా నుంచి రైట్ సైడ్ గట్కేసర్ రూట్ వస్తుంది. ఆ రూట్ దగ్గర నుంచి భోగారం వస్తుంది. భోగారం విలేజ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అక్కడ రైట్ సైడ్ లో గుట్ట పైన కనిపిస్తుంది కదా, అది ఈ మధ్యనే కొత్తగా అయితే అయ్యింది. ఇప్పుడు వచ్చేసి టెంపుల్ దగ్గరికి వచ్చినాం. రైట్ కి వెళ్తే టెంపులే, ఆ గుట్ట పైన కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ వెళ్తే భోగారం వెళ్తుంది, ఒక 2 కిలోమీటర్. ఇప్పుడైతే రైట్ సైడ్ వెళ్తున్నాం. ఈ మధ్యనే ఓపెన్ అయితే చేసిరు. చూద్దాం, కొండపైకి ఎక్కినాక ఎట్లుంది ఏందనేది చూపిస్తా. లొకేషన్ మాత్రం సూపర్ ఉంటది. ఇక్కడ ఇంకా రోడ్ అయితే ఇంకా జరుగుతున్నాయి, పనులు అయితే జరుగుతున్నాయి. పార్కింగ్ గిట ఫుల్ పెద్దగా ఉంటది, చాలా పెద్దగా ఉంటది పార్కింగ్ గిట. ఇక్కడ కింద ఉంది పార్కింగ్, ఇక్కడ పైన గిట ఉంది. ఇప్పుడైతే ఇంకా కొంచెం వర్క్ అయితే నడుస్తుంది. టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూద్దాం, పైకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే పైనకి వచ్చినాక మట్టి రోడ్ అవుతుంది. ఇంకా వర్క్ నడుస్తుంది. ఈ గుట్ట అంతా సైడ్ కి మట్టి, అక్కడ ఒక రోడ్ ఉంటది, మళ్ళీ ఇక్కడ ఒక రోడ్ ఉంది. పైనకైతే వెళ్తున్నాం. ఇప్పుడైతే ఇక్కడ చూడండి, అటే టచ్ గిట్ ఉంది, వర్క్ అయితే నడుస్తుంది. పార్కింగ్ అయితే ఇక్కడ దాకా అయితే పెట్టుకోవచ్చు. కార్ అయితే పార్క్ అయితే పైన అయితే పెట్టుకోవచ్చు. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ పార్క్ చేసేసి పైనకి నడుచుకుంటూ వెళ్దాం. కొద్దిగా దూరమే, మొన్ననే ఈ మధ్యనే రీసెంట్ గా ఓపెన్ అయింది. హేమాద్రి టెంపుల్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం టెంపుల్ చూడండి, ఒకసారి వ్యూ అయితే చూడండి. ఫ్యాక్టరీ కొండ పైన ఉంది, రీసెంట్గా అయితే కట్టిరు. చూద్దాం, పైకి అయితే వెళ్దాం. ఇక్కడైతే కార్ అయితే పార్కింగ్ చేసేసినాం, పైనకైతే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, లొకేషన్స్ అయితే చూడండి, బాగుంది లొకేషన్ అయితే. ఎగ్జాక్ట్గా ఎగ్జిట్ నెంబర్ 8 నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది, 5.5.5. ఇక్కడైతే కార్ పూజ అయితే చేస్తారు. ఇక్కడైతే మొన్న పూజలు అయితే జరిగినాయి. ఇక్కడ ఏముంది, ఫస్ట్ టెంపుల్కి వెళ్దాం. చెప్పులు పేసి ఇక్కడ యాగాలు చేసిరు. ఇక్కడ టెంపుల్ అన్నదానం. ఇక్కడ నుంచి అందరు, ఇక్కడ నుంచి మీరైతే టెంపుల్ పైకి అయితే వచ్చినాం. ఇప్పుడైతే చూడండి, టెంపుల్ అయితే ఒకసారి వ్యూ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మొక్కేసి లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టే స్థలం ఇది. చూద్దాం, లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడైతే మొన్నదాకైతే పూజలు అయితే జరిగినాయి. జస్ట్ ఒక 2 months అవుతుంది అంతే ఓపెన్ అయ్యి. మేలో అయితే ఓపెన్ అయింది, May 2026 లా. ఇప్పుడు వచ్చేసి లోపలికి అయితే వెళ్దాం. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. మీరు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, చాలా బాగుంటది టెంపుల్ వచ్చేసి. చూడండి ఒకసారి టెంపుల్ వ్యూ అయితే చూడండి, లోపలికి వచ్చినాక ఎట్లుంది ఏందనేది. కొబ్బరికాయ అన్న వాళ్ళు అయితే ఇక్కడైతే బొట్టు అయితే మంచిగా పెడతారు. నామాలు, గోవింద నామాలు.
టెంపుల్ చూడండి ఒకసారి, టెంపుల్ అయితే చూడండి బాగుంది. క్లోజ్ చేస్తారా? అంటే కొన్ని నెంబర్స్ వచ్చాక ఇటు వేరు మళ్ళా నడు గిటు చూడు రాదు, ఇటు టూర్కి వస్తారు. ఈ పక్కన అమ్మవారు ఉంది, అక్కడ గిట అమ్మవారు ఉంది, అక్కడ రైట్ సైడ్ లో ఇటు ఉంది. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి విగ్రహం అవుతుంది చూడండి. ఇక్కడ రైట్ సైడ్ లో ఇటు ఉంది అమ్మవారు, రైట్ సైడ్ లో. ఇప్పుడైతే లోపల దర్శనంకి అయితే వెళ్దాం, అర్చన అయితే చేయించుకున్నాం. ఇప్పుడైతే ఒకసారి చూడండి స్వామివారిని అయితే చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే హనుమంతుడు ఉన్నాడు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ప్రసాదం అయితే ఇస్తారు అన్న వాళ్ళైతే. ఇక్కడ అభిషేకం కరెక్ట్ 2 months అయిపోయింది. ఇక్కడ కొబ్బరికాయ గిట్ట అమ్ముతారు, చాలా తక్కువ రేట్కి అమ్ముతారు వీళ్ళు. 31 రూపీస్ ఇక్కడ కొబ్బరికాయ. గుడికి అయితే చాలా మంది అయితే భక్తులు అయితే వస్తున్నారు. మామూలుగా అయితే బయటికి వెళ్ళి వస్తున్నారు, చాలా మంది పబ్లిక్ అయితే వస్తున్నారు. ఇక్కడైతే మామూలు గంట కొడుతారు, చూద్దాం ఫ్రెండ్స్. కొట్టు వర్షతో కొట్టు. రైట్ అబ్బో దెబ్బ తాకి ఇక్కడ చూడు. నువ్వు ఎక్కమ్మా, నువ్వు ఎడరా బాబు, కుర్చీ తెచ్చుకోపో. నమ్మ కొట్టిస్ కొట్టు లేసు పట్టుకో. ఇక మా వాళ్ళు ఇక్కడ కూర్చురు, మంచిగా ప్రసాదం ఇచ్చిరు, తినేసిరు. ప్రసాదం తీసుకురు, ఇక్కడైతే తింటున్నారు మా వాళ్ళు అయితే. చాలాసేపు అయితే కూర్చున్నాం. ఇక్కడైతే వంటలు అయితే చేస్తారు. ఇప్పుడు వచ్చేసి టెంపుల్ చూడండి, ఇక్కడ నుంచి కీసరగుట్ట మనకి ఈ టెంపుల్ కాడ నుంచి కీసరగుట్ట అయితే కనిపిస్తుంది. చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు. ప్రతి పుణ్యానికి గిరి ప్రదక్షిణ అయితే జరుగుతుంది. మీరు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళి, ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, చాలా మంచి జరుగుతుంది. అక్కడ కీసరగుట్ట అక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నా, అదే గుట్ట కీసరగుట్ట. చూడండి ఫ్రెండ్స్, అదే కీసరగుట్ట. ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిపోయింది, బయటికి అయితే వచ్చేసినాం. చాలా మంది భక్తులు అయితే వస్తారు ఈ టెంపుల్ కి అయితే. గిరి ప్రదక్షిణ చాలా పబ్లిక్ ఉంటది.
మీరు గిట వెళ్ళే వాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, మంచి దర్శనం చేసుకోండి. వెంకటేశ్వర స్వామి, శ్రీ హేమాద్రి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకోండి మీరు గిట. ఇక్కడ చూడండి లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ఎంకిలేని గుట్ట ఇది వచ్చేసి శ్రీ హేమాద్రి వెంకటేశ్వర స్వామి ఎంకిలేని గుట్ట. స్వామి వారిని అయితే దర్శించుకోండి ఫ్రెండ్, చాలా బాగుంది కదా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.